కనికరములు కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము గ్రహింపలేని గొప్ప కార్యములు చేసే దేవుడవు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ VBS పరిచర్యలో ఆత్మస్వరూపిగా మీరు మా మధ్యన సంచరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మీ గొప్ప దయకై, వాత్సల్యముకై మీకు వందనాలు చెల్లించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాము తండ్రి. దేవా, గత 5 సెషన్స్లో కూడా తండ్రి మీరు ఎంతో సహాయాన్ని దయచేశారు. ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ సంబంధమైన సత్యాలు తండ్రి దేవా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ 6వ సెషన్లో కూడా తండ్రి, ఈ మెయిన్ లెసన్లో తండ్రి దేవా మీకు మహిమకరంగా దేవా మీ స్వరాన్ని వినిపింపచేయండి. మీ దాసుని మీ సెలవు చాటును మరుగుపరుచుకొని దేవా ఆత్మీయమైన మాటలు, జీవాహారమును మీరు పంచిపెడుతురమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. దేవా, వినే పిల్లల్ని కూడా మంచి నేలగా సిద్ధపరుస్తూ రండి. మీ మాటలు గ్రహించడానికి కావలసిన కావలసిన కనువిప్పును తండ్రి బిడ్డలకు దయచేయండి. లూదియా హృదయము మీరు తెరచను గనుక ఆమె మీ మాటలందు లక్ష్యముంచుతూ వచ్చింది. అలాగూ చిన్న బిడ్డల హృదయాలు, మా హృదయాలు కూడా తండ్రి మీరు తెరుస్తూ రమ్మని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీరే మహిమ పొందుకుంటూ రండి. మీ మహత్యము ప్రభావము చేత నడిపించండి. మీ నామాన్ని ఘనపరుచుకోమని వేడుకుంటూ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏది మాట రావట్లేదే? బాగున్నారు ఇంతకీ? నోట మాట రావడం లేదు. ఒక పాట పాడుకుందాం. ఎలా పాడతారో చూద్దాం. మీకున్నటువంటి సాంగ్ షీట్లోనే 17వ పాట పాడుకుందాం. సాగిపోవచ్చున్నది నీ జీవిత యాత్ర. ఈ పాట పాడేటప్పుడు ఆ చివరి లైన్లో ఉన్నవాళ్ళు ముందుకు రండి. ఆ చివరి లైన్లో ఎవరైతే ఉన్నారో ముందుకు రండి. మీకోసం పాట పాడుతున్నాను. ఆ వెనకున్నవాళ్ళు ముందుకు రండి. సాగిపోవచ్చున్నది జీవయాత్ర కనానులోనికి, ఆ మంచి భూమికి. సాగిపోవచ్చున్నది జీవయాత్ర కనానులోనికి, ఆ మంచి భూమికి. ముందుకే పయనము, వెనుకకు తిరిగి చూడము. ముందుకే పయనము, వెనుకకు తిరిగి చూడము. యెహోవా తోడుండ భయము లేదుగా, యెహోవా తోడుండ భయము లేదుగా. సాగిపోవుచున్నది నీవయాత్ర కనానులోనికి, ఆ మంచి భూమికి. సాగిపోవుచున్నది జీవయాత్ర కనానులోనికి,
ఆ మంచి భూమికి. అడ్డగించు సంద్రము పాయలుగా చీలును, తరిమి కొట్టు సైన్యము నాశనమైపోవును. అడ్డగించు సంద్రము పాయలుగా చీలును, తరిమి కొట్టు సైన్యము నాశనమైపోవును. ముందుకే పయనము, వెనుకకు తిరిగి చూడము. ముందుకే పయనము, వెనుకకు తిరిగి చూడము. యెహోవా తోడుండ భయము లేదుగా, యెహోవా తోడుండ భయము లేదుగా. సాగిపోవుచున్నది జీవయాత్ర కనానులోనికి, ఆ మంచి భూమికి. సాగిపోవుచున్నది జీవయాత్ర కనానులోనికి, ఆ మంచి భూమికి. ఆకలైన వేళలో మన్నా కురిపించును, దాహమైన వేళలో బండ పొర్లి పారును. ముందుకే పయనము, వెనుకకు. ముందుకే పయనము, వెనుకకు తిరిగి చూడము. యెహోవా తోడు, యెహోవా తోడుండ భయము లేదుగా. సాగిపోవు కనానులోనికి, ఆ మంచి భూమికి. సాగిపోవుచున్నది జీవయాత్ర కనానులోనికి, ఆ మంచి భూమికి. చాలా బాగా పాడారు. మరి ఇందాక ప్రైజ్ లాట్ చెప్తే ఏం పలకలేదే. రైట్, మనకు 3 దినాలు, 3వ దినంలో 2వ భాగం మనకు వచ్చేసాం. మనకున్నటువంటి థీము ఈ పాటికి మనకి బాగా నోటెడ్ అయి ఉంటుంది కదా, రెఫరెన్స్తో సహా మన థీమ్ మనకి బాగా నోటెడ్ అయి ఉంటుంది. చూడకుండా రిఫరెన్స్ చెప్పండి. కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ ఉన్నాడా? కార్తీక్ ముందుకు రమ్మా, దా. కార్తీక్ రమ్మను. ఫ్రంట్కి రా, ఫ్రంట్ లైన్లోకి రా. ఇక్కడ ఖాళీ ఉందిరా, కొంచెం స్పేస్ ఇవ్వండి అబ్బాయికి. ఇక్కడ కూర్చో, కూర్చో కార్తీక్. రిఫరెన్స్ చెప్పు కార్తీక్. రిఫరెన్స్ ఏంటి మంది? థీమ్ రిఫరెన్స్. అందుకే నేను ముందుకు రమ్మన్నాను నేను. చెప్పండి. 2వ తిమోతి. రైట్, వెరీ గుడ్. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక చదువుదాం ఒకసారి. ఇంకా కొంతమంది రెఫరెన్స్ కూడా రాని వాళ్ళు ఉన్నారు. కార్తీక్ వచ్చి కానీ సిగ్గు అందుకని చెప్పలేదు. మిగతా వాళ్ళందరికీ రెఫరెన్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఒకసారి రెఫరెన్స్ చదువుదాం. తెస్సలోనికల రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. అందరికి కలిసి చదువుదాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను,
పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్నాడు గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్ధులమై ఉన్నాం. దేవుడి వాక్య భాగం ద్వారా 3వ రోజు 6వ లెసన్లో మనతో మాట్లాడినట్లుగా, ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విని గ్రహించగలిగినట్లుగా, వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను చక్కజేసుకున్నదుగాక. దేవుని వాక్యం వైపు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? చదివినటువంటి వచనంలోనే మనకు కనబడుతుంది. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, మొదటిది మిమ్మలను పరిశుద్ధపరచుటకు. అడుంది కదా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుటకు. రెండవది ఏంటంట, మీరు సత్యమును వాయిస్ చూడండి, బైబిల్ చూడండి 13వ వచనంలో, మీరు సత్యమును నమ్ముటకు. మూడవది ఏంటంట, రక్షణ పొందుటకు. 3 భాగాలు మనం చూస్తాం. పరిశుద్ధపరచబడుటకు, సత్యమును నమ్ముటకు, రక్షణ పొందుటకు. దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంట? ఆది నుండి. ఆది నుండి అంటే మనం భూమి మీద పుట్టక ముందు నుంచే. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. మన తల్లి గర్భములో మనం పిండముగా పుట్టక మునిపే. ఇంకా అంటే మనం ఎక్కడ పుడతామో, ఏ దేశములోనో, ఏ రాష్ట్రములో, ఏ జిల్లాలో, ఏ గ్రామములో, ఏ తల్లిదండ్రులకు మనం పుడతామో మనకు తెలియక ముందే దేవుడు మనలను ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకోవడం అంటే వీఆర్ చూజన్. మనం ఆయనకు కావాలి. వీఆర్ ఆల్ చూజన్ పీపుల్. సో వీఆర్ ఆల్ చూజన్ బై ది గాడ్. దేవుని చేత లేదా దేవుని యొక్క ఏర్పాటులో మనం అందరము కూడా ఉన్నటువంటి వారమే. ఏర్పాటులో ఉన్నటువంటి తన ప్రజలను తనకిష్టం వచ్చినట్లుగా వాడుకుంటాడు. కొంతమందిని పాటలు పాడటానికి, కొంతమందిని వాక్యం చెప్పడానికి, కొంతమంది వాయిద్యములు వాయించడానికి, కొంతమందిని మందిరములో పరిచర్య చేయడానికి, కొంతమందిని చిన్న చిన్న పనులు సువార్థికులుగా, కొంతమందిని ఇంకా ఎన్నో రకాలుగా దేవుని యొక్క పనికి వారు ఎలా అవసరమవుతారో దేవుడు వారిని అలాగా ఏర్పాటు చేసుకుంటూ వస్తాడు. అందుకని మనం పుట్టిన తర్వాత మనం ఆలోచిస్తాం. ఏమని? ఒక ఇంజనీర్ కావాలని ఆలోచిస్తాం, ఒక డాక్టర్ కావాలని ఆలోచన చేస్తాం. మనం పుట్టిన తర్వాత మనం ఒక సైంటిస్ట్ కావాలని ఆలోచన చేస్తాం. ఇవన్నీ మనం పుట్టిన తర్వాత మనకు వచ్చేటువంటి ఆలోచనలు, మనం ఏర్పాటు చేసుకునేటువంటి ఈ యొక్క లిమిట్స్ అన్నమాట. కానీ దేవుని ఏర్పాటు అలా కాదు. హీ ఈజ్ చూజన్ యూ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్. మనల్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసము ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది మనం గుర్తెరగాలి. మనం ఏర్పాటు చేసుకున్న వాడి చుట్టూ మనం పరిగెడుతూ ఉంటాం, అవునా కదా? మనం ఏదైనా ఒక గురిని, ఒక లక్ష్యాన్ని మనం ఎంచుకున్నామంటే దానికోసం ఎంత ప్రయత్నమైనా చేస్తాం. అది కష్టమైనా సరే దానికోసం మనం సాధించాలని ప్రయత్నం చేస్తాం. దాంట్లో సో మచ్ టర్మాయిల్, చాలా శ్రమ ఉంది దాంట్లో. మీకై మీరు ఏర్పాటు చేసుకునే దాంట్లో చాలా శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఏడ్పు ఉంటుంది, కన్నీరు ఉంటుంది. బట్ దేవుడు కనుక ఒక్కసారి మనల్ని చూస్ చేసుకున్నటువంటి లేదా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ మార్గంలో మనం ఉంటే, వీ నెవర్ క్రై ఫర్ ఎనీథింగ్. మనం దేనికోసం కన్నీరు కార్చము, దేనికోసం బాధపడము. ఎప్పుడు? దేవుని యొక్క ఏర్పాటును మనము గుర్తెరిగినప్పుడు. దేవుని యొక్క ఏర్పాటులో బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటులో బైబిల్లో చాలామందిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. వారిలో మనం ఇప్పుడు ఒకరిద్దరు వ్యక్తుల గురించి మనము మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. మీకు ఏదైనా ఆన్సర్ దొరికితే చెప్పండి, తప్పకుండా మీ నేమ్ నోట్ చేసుకొని నేను మంచి ప్రైజ్ మీకు ఇస్తాను. నా క్వశ్చన్ ఏంటనంటే, దావీదుకి ఎంతమంది పిల్లలు? బాయ్స్లో చెప్పండి, దావీదుకి ఎంతమంది పిల్లలు? నో ఆన్సర్ ఫ్రమ్ యువర్ సైడ్.
గర్ల్స్ చెప్పండి, దావీదుకి ఎంతమంది పిల్లలు? డోంట్ టర్న్ యువర్ బైబిల్, డోంట్ టర్న్ యువర్ బైబిల్. బైబిల్ తిప్పొద్దు, డోంట్ లుక్ ఇన్ టు యువర్ బైబిల్, చూడొద్దు. దావీదుకి ఎంతమంది పిల్లలు? సరే నేను చెప్తాను, నోట్ చేసుకోండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం, ఆ రెఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నోట్ చేసుకోండి బైబిల్లో కానీ లేదా ఎక్కడన్నా ఒక నోట్స్ కానీ, ఎందుకంటే యూ విల్ గెట్ క్వశ్చన్స్ ఎనీవేర్, ఎనీ టైం. ఎక్కడైనా మీకు ఆన్సర్ వల్ల క్వశ్చన్ అడుగుతారు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి వాయిస్లో ఒకరు చదవండి. వాయిస్లో ఒకరు చదవండి. నేను పేరు పెట్టి పిలిస్తే మళ్ళీ మీరు సిగ్గుపడతారు. నేను పేరు పెట్టి పిలవకుండా చదవండి. 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి. పేజీ నెంబర్ వెతుకుతున్నారా? పాత నిబంధన గ్రంథంలో 336వ పేజీ. ఆ మాట చెప్పొచ్చు కదా, పేజీ కనపడలేదన్నా అని. 336వ పేజీ, 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. చదువు నవీన్, చదువు. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. ఎవరినంటే మొట్టమొదటి వారెవరు? అమ్నోను. నెక్స్ట్, కర్మేరీలో అయిన అబీగయిలునకు పుట్టిన దానియేలు రెండవ వాడు, నెంబర్ 2. తర్వాత గెషూరు రాజు అయిన తల్మయి కుమార్తె అయిన మయాకాకు పుట్టిన అబ్షాలోము, నెంబర్ 3. హగ్గీతు కుమారుడైన అదోనియా 4వ వాడు, నెంబర్ 4. అబీటలు కనిన షపట్య 5వ వాడు, నెంబర్ 5. అతని భార్యగు ఎగ్లా కనిన ఇత్రేయాము 6వ వాడు. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 6. ఫస్ట్ ఎవరు? అమ్నోను. 2 దానియేలు. 3 అబ్షాలోము. 4 అదోనియా. 5 షపట్య. 6 ఇత్రేయాము. నెక్స్ట్ చూడండి, 4వ వచనం తర్వాత 5వ వచనం చదువుదాం. యెరూషలేములో 33 సంవత్సరముల ఏలును. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా, అమ్మియేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఎంతమంది ఇప్పుడు? 6, 4 ఎంత? 10. 4 హెబ్రోన్లో పుట్టిన వాళ్ళు ఏమన్నా 6. హెబ్రోన్లో ఎంతమంది పుట్టారు? 6. తర్వాత యెరూషలేములో ఎంతమంది? 4. ఈ 4 కూడా ఒక్కరికే పుట్టారు. ఎవరామె? బత్షెబ. తర్వాత చూడండి, 6వ వచనం. ఇంకా మిగిలిన వారు చూడండి. ఇవారు, ఎలీషామా, ఎలీపెలేటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపెలేటు అను 9 మంది. అక్కడ 9 మంది ఉన్నారు కదా, వారి భార్యల వారి తల్లిదండ్రుల తల్లి పేర్లు కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు కాబట్టి మనం అట్లా ఉంచేద్దాం, తర్వాత సంగతి చూద్దాం. మొత్తం ఎంతమంది అయ్యారు ఇప్పుడు? ఎంతమంది చెప్పాలి? 19 మంది కదా. గుర్తుపెట్టుకోండి, ఈ వచనాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా అడగొచ్చు మిమ్మల్ని. హెబ్రోన్లోనేమన్నా 6 పుట్టారు, యెరూషలేములో 4 పుట్టారు, దావీదుకి ఇంకా కొంతమంది కుమారులు ఉన్నారు, వాళ్ళు 9 మంది అక్కడ రాశారు. ఈ 19 మందితో పాటు ఇంకిద్దరు ఉన్నారు. ఒక అమ్మాయి పేరు తామారు. ఏం పేరు అమ్మాయి పేరు? తామారు. తామారు ఎవరికి చెల్లెలు అంటే అబ్షాలోముకి చెల్లెలు. అబ్షాలోము ఉన్నాడు కదా, రెండోవాడా మూడోవాడా? మూడోవాడు అబ్షాలోముకి చెల్లెలు ఎవరు? తామారు. ఎంతమంది అయ్యారు ఇప్పుడు? 20. అయిపోయిందా? 20. ఇంకొకరు ఉన్నారు. ఆ బత్షెబాకి బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే చనిపోతాడు. బత్షెబాకు
ఒక కుమారుడు, మొట్టమొదటి కుమారుడు పుట్టిన వెంటనే చనిపోతాడు. అతని పేరైతే బైబిల్లో లేదు, కానీ మొత్తానికైతే ఒక బిడ్డ పుట్టాడు. కాబట్టి మనం ఏమనుకోవాలి ఇప్పుడు? 21. అక్కడో ఇక్కడో ఎక్కడో కొంతమంది పేర్లు రాయబడలేదు. దాదాపు 22, 23 ఉన్నారని చెప్తారు. కానీ బైబిల్లో మనకి రాయబడినవి ఎన్ని మొత్తం 20 + 1, అది కూడా ఉంది. ఇది బత్షెబాకి ఒక కుమారుడు పుట్టి చనిపోతాడు, అది కూడా ఉంది బైబిల్లో. మనకి ఇది సమయం కాదు కాబట్టి దాన్ని అట్లా గుర్తుపెట్టుకోండి. మొత్తానికి 20 మందిని గుర్తుపెట్టుకో. ఎంతమంది ఇప్పుడు చెప్పండి, చెప్పాలి ఎంతమంది? ఎక్కడ ఉంది అది? ఎక్కడ రాయబడింది బైబిల్లో? రిఫరెన్స్ చెప్పండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం అక్కడ అవన్నీ చూడొచ్చు అన్నమాట. రైట్. ఇప్పుడు వీరిలో 2 కుమారుల గురించి మనం నేర్చుకుంటాం. దావీదుకు పుట్టినటువంటి 2 కుమారులు. ఒకరేమన్నా దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు, ఒకడేమన్నా దేవుని చేత ఏర్పాటు పడకపోయినా తండ్రి రాజ్యాన్ని కోరుకుంటాడు. దావీదు యొక్క రాజ్యాన్ని, అనగా దావీదు వృద్ధుడైన తర్వాత తను చాలా ముసలివాడు అవుతాడు, వృద్ధుడైపోతాడు, చనిపోయేటువంటి దినాలు దగ్గర అవుతూ ఉంటాయి. ఆ దినాల్లో ఆ రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి ఒక రాజు కావాలి. ఆ రాజు కావాలి అని అనుకుంటున్నప్పుడు ఒక వ్యక్తిని ఏమన్నా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుకు ముందే చెప్పాడు. మరొక వ్యక్తి ఏమన్నా కుట్రతో, గర్వముతో, కపటముతో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని మరొకడు ప్రయత్నం చేస్తాడు. అతని పేరు మీకు పరిచయం చేస్తున్నాను చూడండి. అదే 3వ అధ్యాయంలో 4వ కుమారుడు. ఎవరు 4వ కుమారుడు చెప్పండి? 3వ అధ్యాయం 2వ వచనంలో ఉంది కదా 4వ కుమారుడని. ఏం పేరు? ఎవరి కుమారుడు? దావీదుకి కుమారుడే. తల్లి పేరు ఏం పేరు? అక్కడ తల్లి పేర్లన్నీ రాస్తున్నాయి అక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కుమారుడైనా? హగ్గీతు కుమారుడైన అదోనియా. తర్వాత యెరూషలేములో పుట్టినటువంటి కుమారుల్లో ఒకడు ఉంటాడు, బత్షెబాకు పుడుతూ, అతని పేరు వచ్చేసి సొలొమోన్. ఏం పేరు అతని పేరు? వీరిద్దరిని గురించి దేవుడు ఒక ఏర్పాటు ఒక విషయంలో కలిగి ఉన్నాడు, మరొకరి విషయంలో ఏర్పాటు కలిగి లేడు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనము గమనించినట్లయితే మనకు అక్కడ అర్థమవుతుంది. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ మంది మనుషులను, అంటే తన సొంత తలంపు చొప్పున ఇక్కడ ఏర్పాటు చేసుకుని, ఇందాక మీకు అదే చెప్పాను. నేను ఏం చెప్పానంటే, మీరు ఏర్పాటు చేసుకునేవి కొన్ని ఉంటాయి. ఏంటి? ఇంజనీర్ కావాలనో, డాక్టర్ కావాలనో, లేదా మరొకటి కావాలని మీరు ఏర్పాటు చేసుకుంటే అందులో సమస్య ఉంటుంది. దేవుని యొక్క ఏర్పాటులో నువ్వుంటే ఎటువంటి సమస్య ఉండదు. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడంటే తన సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. తన సొంతగా ఒక రాజ్యాన్ని, కొంతమంది వ్యక్తులను కూడగట్టుకొని రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏం కలిగి ఉన్నాడంట? చదవండి ఆ మాట. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై. షుడ్ నోట్ దట్ పాయింట్. ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోవాలి. అదోనియాకి ఏముంది? గర్వం ఉంది. అదోనియా ఈజ్ అ స్టబ్బర్న్ పర్సన్. అతను చాలా మూర్ఖంగా, గర్వంగా తన యొక్క ఏర్పాటును కలిగి ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఒక ఏర్పాటు. ఏంటి ఆ ఏర్పాటు అంటే, ఒక రాజ్యానికి రాజుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మొదటి వచనంలో మనం గమనిస్తే, రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా, చాలా వృద్ధాప్యంలో, ఇక దావీదు ఇక మరణ కాలం అనేటువంటి దగ్గర పడుతున్నప్పుడు అదోనియా తనకు తానుగా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని గర్వించిన వాడై కుయుక్తితో, కుట్రతో రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి కొంతమంది వ్యక్తులను ఆయన అక్కడ వెంటబెట్టుకొని పోతున్నట్టు మనం చూస్తాం. తర్వాత చూడండి, ఈ సంగతి అంతా కూడా దావీదుకు తెలియదు.
దావీదుకి సంగతి అంతా తెలియదు. చూడండి, మనం గమనిస్తే అక్కడ ఒకటో అధ్యాయంలోనే కనుక మనం గమనిస్తే రాజులు 20వ వచనం నుంచి చూద్దాం. 20వ వచనం చదువుదాం. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూ ఏం చేస్తూ ఉన్నారు? కనిపెట్టుచూ ఉన్నారు. నాతాను ప్రవక్త ఏం చేస్తాడంటే ఈ సంగతి అర్థం చేసుకుంటాడు. అదోనియా వెళ్ళి కుయుక్తితో పన్నాగంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడని నాతాను ప్రవక్త పేరు ఏం పేరమ్మా? నాతాను. ఈ నాతాను ప్రవక్త ఏం చేస్తాడంటే దావీదు భార్య అయినటువంటి బత్షెబతో ఒక మాట చెప్తాడు. అమ్మ బత్షెబ, నీ కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా ఉంటాడని దావీదు మహారాజు నీతో మాట ఇచ్చాడు కదా, ఇది దేవుని ఏర్పాటు. ఇది కూడా ఇదిగో మీకు ఎవరికీ తెలియకుండా, దావీదు రాజుకు తెలియకుండా, మీకు తెలియకుండా అక్కడ అదోనియా ఏం చేస్తున్నాడు? 10 మందిని కూడగట్టుకొని రాజుగా తను తాను పట్టాభిషేకం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ఇదే కనుక జరిగితే ఆ తర్వాత నీవు చాలా చిత్రహింసలకు గురవుతావు. దయచేసి నువ్వు వెళ్ళి రాజు దగ్గరకు వెళ్ళి, రాజు ఎవరప్పుడు? అప్పటిదాకా దావీదు దగ్గరకు వెళ్ళి ఒక్కసారి ఆ రాజు దగ్గర ఒక మాట తీసుకో. నీ కుమారుడు రాజు కావాలని కోరుకున్నాడు, ఒకసారి ఆ మాటను గుర్తు చేయి అని చెప్పినప్పుడు ఆ బత్షెబ ఏం చేస్తుందంటే రాజు యొక్క గదిలోనికి వెళుతుంది. వెళ్ళి దావీదు మహారాజుతో చెప్తుంది, అయ్యా నా ఏలినవాడా, ఇదిగో నీవు ఒకప్పుడు వాగ్దానం చేశావు, నీ కుమారుల్లో ఒకరు రాజు అవుతారని నువ్వు తెలియజేశావు కదా, మరి సొలొమోను కదా రాజుగా ఉండాల్సింది. మరి నీ కుమారుడైనటువంటి 4వ కుమారుడైనటువంటి అదోనియా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే కుట్రతో కుయుక్తితో రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ అదే జరిగితే నా పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి బత్షెబ దావీదు మహారాజు దగ్గర తన యొక్క గోడును వెళ్ళబోసుకుంటుంది అనమాట. అప్పుడు దావీదు ఏం చేస్తాడు చూడండి. దావీదు ఏం చేస్తాడంటే చూడండి, తర్వాత వచనం 28వ వచనం చదువుదాం. దావీదు బత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దాన్ని ఈ దినముననే నెరవేర్చు. అంటే దావీదుకి మళ్ళీ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నువ్వేం భయపడవద్దు. ఎవరికి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఈ మాటని? బత్షెబతో. ఎవరు చేస్తూ ఉన్నారు? దావీదు. ఎవరిని గురించి చేస్తూ ఉన్నాడు? సొలొమోను గురించి. ఎవరు కుయుక్తితో పన్నాగముతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నాడు? అదోనియా ఎన్నో కుమారుడు? తల్లి ఎవరు? హగ్గీతు. తల్లి ఎవరు? హగ్గీతు. వీళ్ళందరూ దావీదు కుమారులే. దావీదు కుమారులలోనే ఒకడేమన్నా ఏర్పాటు లేకుండా, దేవుని యొక్క ఏర్పాటు లేకుండా రాజ్యానికి రాజు కావాలనుకుంటున్నాడు. మరొకరేమన్నా రాజుగా ఏర్పాటు చేయబడినా కూడా తనకు విషయం తెలియదు, తండ్రి యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క మాట కోసం ఎదురు చూస్తున్న సొలొమోను మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దావీదు మహారాజు ప్రమాణం చేశాడు, నిశ్చయముగా నీకు ప్రమాణం చేస్తున్నాను, యెహోవా జీవముతోడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామముతోడని నీకు నేను ప్రమాణం చేస్తా ఉన్నానని చెప్పి ఇంకా ఏమంటాడంటే తర్వాత చూడండి, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడుగా ఉంటాడని ప్రమాణం చేశాడు. ప్రమాణం చేసింది వెంటనే ఏం చేస్తాడో చూడండి, దేవుని వాక్యములో 40వ వచనం చూస్తాం. 40వ వచనం చదవండి. పై వచనం చదువుతామా? 37వ వచనం చదువుదాం. యెహోవా నా ఏలిన వాడవను రాజువునకు నీకు తోడుగా ఉండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా నుండి నా ఏలిన వాడైన రాజుకు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయనుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచరగాడి మీద సొలొమోనును ఎక్కించి గీహోనునకు తీసుకొని రాగా
యాజకుడైన సాదోకు గుడారముల నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకం చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. ఇప్పుడు సొలొమోను ఏమయ్యాడు? రాజుగా అయ్యాడు. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న, దావీదే మనసులో అనుకున్నాడా సొలొమోనే రాజు అని, సొలొమోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని దావీదు మనసులో అనుకున్నాడా, లేదా దేవుడు ఎప్పుడన్నా ఎక్కడైనా చెప్పాడా? చూద్దామా, దేవుడు చెప్పినటువంటి విధానం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయంలో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది నిజముగా సొలొమోను దేవుని చేత ఏర్పాటు చేయబడినాడు అని మనకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూడండి 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి సరే 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం నుంచి. అప్పుడు రాజైన దావీదు లేచి నిలవబడి ఇలాగు సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయించుకొని సమస్తమును సిద్ధపరిచితిని. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలు మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నుంచి నన్ను ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుంటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును మాత్రమే కోరుకున్నాడని ఆయన నాతో ఇలాగూ. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుని ఏర్పాటా దావీదు ఏర్పాటా? దేవుడు ఏమని చెప్పాడంట? దావీదు కుమారులందరిలో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి. ఆ వ్యక్తి ఎవరో కాదు, సొలొమోను. అలానే దావీదు కూడా యెషయికి కుమారులు 7 మంది కుమారులు ఉంటే 7 మంది కుమారులందరిలో కూడా కడవాడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. చిన్నవాడైనటువంటి దావీదుని రాజ్యాధికారం అప్పగించాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు పట్ల దేవుని యొక్క ఏర్పాటు ఉంది కనుక ఆ గొర్రెలు కాస్తున్నటువంటి దావీదుని తీసుకొచ్చి రాజ్యాన్ని అప్పగించి రాజసింహాసనం మీద కూర్చున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకోవడంలో కూడా ఒక గొప్ప వింత జరిగినది. సమూయేలు గ్రంథంలో చూస్తాం. సమూయేలు వచ్చి యెషయి దగ్గరకు వస్తాడు. అయ్యా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారంటే అందరు ఇక్కడే ఉన్నారా అంటారు. కాదు ఇంకెవరో ఉన్నారు అన్నప్పుడు అవునవును ఒక కడసారి వాడు ఉన్నాడు, అతను ఏం చేస్తా ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు అన్నప్పుడు అతను పిలువనంపించమన్నప్పుడు అతను దావీదు వచ్చి రాగానే సమూయేలు వెంటనే అనుకుంటాడు, ఇతడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి ఇవ్వలేని ఆధిక్యత యెషయి కుమారుల్లో ఎవరికి ఇవ్వలేదు ఆధిక్యత, దావీదుకు ఇవ్వబడింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి. నెక్స్ట్, దావీదు కుమారుల్లో 19 మంది కుమారులు ఉంటే 19 మంది కుమారుల్లో ఎవరికి ఇవ్వలేదు ఆధిక్యత, ఎవరికి ఇవ్వబడింది? సొలొమోనుకి ఇవ్వబడింది. ఇప్పుడు చెప్పండి, అదోనియా కుయుక్తితో కుట్రతో ఏం చేశాడు? రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనుకున్నాడు. సొలొమోను దేవుని యొక్క మాట కోసము, తండ్రి ఆజ్ఞ కోసం ఏం చేస్తూ ఉన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు వాగ్దానం చేసిన ప్రకారము, దేవుడు సెలవిచ్చిన ప్రకారము, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి సొలొమోను గనక సొలొమోనుకు పట్టాభిషేకం చేసి రాజ్యసింహాసనం మీద కూర్చుండబెడుతూ వచ్చినాడు. మరి ఇప్పుడు అదోనియా పరిస్థితి ఏంటి? అదోనియా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇప్పుడు చూడండి, దేవుని వాక్యంలో చూస్తాం. ఎప్పుడైతే సొలొమోను రాజైనాడని తెలిసిపోయిందో అదోనియాకు భయం వేస్తూ వచ్చిందనమాట. ఎట్లా భయం వేస్తూ వచ్చింది? రాజులు మొదటి గ్రంథము 51వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 51 మొదటి అధ్యాయము 51వ వచనం. రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 51వ వచనం. ఎవరు చదువుతున్నారు? అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి
బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారం పంపించాడు. అదోనియా భయపడ్డాడు. ఇక సొలొమోను రాజు అయ్యాడు, సొలొమోను నన్ను ఏ విధంగా నేను సంహరిస్తాడు, చంపేస్తాడు అని అదోనియా భయపడి ఒక వ్యక్తి చేత సమాచారం పంపిస్తాడు. సొలొమోను రాజా, నీ సేవకుడైన నన్ను క్షమించుము, నన్ను చంపనని చెప్పి ఒక మాట ఇవ్వని చెప్పేసి అదోనియా క్షమించమని సొలొమోను దగ్గరకు సమాచారాన్ని పంపిస్తాడు. నాదొక చిన్న ప్రశ్న, అదోనియా పెద్దవాడా, సొలొమోను పెద్దవాడా? చెప్పాలి. అదోనియా ఎన్నోవాడు? సొలొమోను 6 + 4 చివరిలో ఉంటుంది ఆ పేరు కదా. అప్పుడు ఎన్నోది ఇది? 10వాడు. కాబట్టి అదోనియా పెద్దవాడు వయసులో, సొలొమోను చిన్నవాడు. అయితే ఇప్పుడు సొలొమోనుకి భయపడుతున్నాడు. అంటే రాజ్యసింహాసనం మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనే భయము అదోనియా కలుగుతూ వచ్చింది. ఇది దేవుని యొక్క ఏర్పాటు అని అదోనియాకు ఒక భయం కలిగి సొలొమోను ఎదుటికి పోవడానికి కూడా భయపడతా ఉన్నాడు. అందుకనే క్షమించమని, చంపనని సెలవిస్తే తప్ప నేను బయటికి రానంటాడు. అప్పుడు సొలొమోను దయతలుస్తాడు. చూడండి, చాలా దయతలిచి అప్పుడు ఏమంటాడంటే, సొలొమోను ఇలాగూ సెలవిచ్చడు, అతడు తన్ను యోగ్యునిగా అగుపరుచుకునే ఎడల అతని తల వెంట్రుకలలో ఒక్కటైనా కింద పడదు కానీ అతని ఎందుకు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి ఏం కలుగుతుంది? మరణశిక్ష పడుతుంది. అదోనియా గనక ఏమాత్రం దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇప్పటికి ఓకే, క్షమించమని అడిగినాడు గనక అతని తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలకుండా నేను చూస్తాను. ఒకవేళ ఏదైనా దుర్మార్గతను గనక ప్రదర్శిస్తే తప్పకుండా ఏమొస్తుందండి? మరణశిక్ష వస్తుంది. మరి ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. అదోనియాని సొలొమోను క్షమించాడా లేదా? ఇప్పుడు క్షమించాడు. క్షమించబడినటువంటి సొలొమోను తిరిగి మళ్ళా కుట్రతో, కుయుక్తితో, గర్వముతో మళ్ళీ రాజ్యం కోసం సిద్ధపడతాడా? కానీ అదోనియా చేసినటువంటి తప్పేంటి తెలుసా? మళ్ళీ రాజ్యం కోసం కుయుక్తితో, పన్నాగముతో మళ్ళీ సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబా దగ్గరకు వచ్చి బ్రతిమలాడుకుంటాడు. చూడండి, 2వ అధ్యాయం, అదే రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనమే కదమ్మా. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బత్షెబా యొద్దకు రాగా ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతనిని అడిగాను. అతడేమన్నాడు? సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదని ఆమెతో చెప్పాను. ఆమె ఏమంది? చెప్పమనగా అతడు రాజ్యము నాదై ఉండిననియు నేను ఏలవలని ఇశ్రాయేలులందరూ తన దృష్టి నా మీద ఉంచిరనియు నీవెరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడైన సొలొమోనుదైపోయింది. అయితే ఇప్పుడు మరొక విన్నపం నేను ఎదురు చేసుకుంటున్నాను, కాదనవద్దు అంటాడు. అప్పుడు అడుగుతుంది 17వ వచనంలో, ఆ విన్నపం ఏంటో చెప్పు నాయన అడుగుతుంది. అప్పుడు ఏమడుగుతుంది 17వ వచనంలో, రాజుకు సొలొమోను షూనేమీరాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చుటకు దయచేసి అతనితో నీవు చెప్పవలను, అతడు నీతో కాదని చెప్పడనెను. ఎవరంట అమ్మ ఎవరంట అక్కడ? అబీషగు. ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు? గుర్తుపెట్టుకోవాలి. ఏం పేరు? అబీషగు. అబీషగు ఎవరో తెలుసా? అబీషగు తెలియాలిగా మరి. చూడండి, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయం. ఈ అబీషగు ఎవరు? 2వ వచనం. కాబట్టి వారు మా ఏలిన వాడవును రాజువునకు నీ కొరకు తగిన చిన్నదానిని వెదకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలు దేశము దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదానిని వెదకి అబీషగు అను షూనేమీరాలని చూచి రాజునొద్దకు తీసుకొని, ఇప్పుడు చెప్పండి, అబీషగు ఎవరు? ఒక చక్కని చిన్నది. దావీదు వృద్ధుడై ఉన్న కారణాన్ని బట్టి దావీదు యొక్క పడక మీద పండుకోవడానికి, అంటే వెట్టకలగడానికి, వృద్ధుడిగా ఉన్నాడు గనక
కొంత వెట్టకలడం కోసం అని చెప్పేసి ఒక చిన్నదానిని వెదకి తీసుకొస్తారు. ఆ చిన్నది చక్కనిది పేరేం పేరంటే చెప్పండి, ఏం పేరయ్యా? ఇవన్నీ మీకు నెక్స్ట్ వర్క్ బుక్లో ఉన్నాయి. ఏం పేరు ఆ పేరు? అబీషగు. అబీషగు ఇశ్రాయేలులో చిన్నది, ఇశ్రాయేలులో చక్కనిది. ఇప్పుడు మీరు గమనిస్తే అదోనియా దావీదుకేమవుతాడు? అదోనియా దావీదుకేమవుతాడు? కుమారుడు అవుతాడు కదా. ఇప్పుడు అబీషగు దావీదు యొక్క మంచం మీద పడుకున్నది కనుక, అంటే భార్య అయితే కాదు, భార్య కాదు, అలా అనుకోవద్దు. ఆ చిన్నదాన్ని ఎవరి కోసం తీసుకొచ్చారు? ఆ చిన్నదానిని ఎవరి కోసం తీసుకొచ్చారు? దావీదు కోసం తీసుకొచ్చింది. ఇప్పుడు అదోనియా ఎవరిని అడుగుతున్నాడు చెప్పండి? ఇప్పుడు రండి రెండో అధ్యాయం. ఇప్పుడు రండి రెండో అధ్యాయంలో ఎవరిని అడుగుతున్నాడు? చదవండి ఆ మాట. చదవండి ఆ మాట. 17వ వచనం. రాజగు సొలొమోను షూనేమీరాలైన అబీషగును నాకు పెండ్లికిచ్చునట్లు దయచేసి అతనితో నీవు తను చేసినటువంటి ద్రోహం, తను చేసిన దుర్మార్గం, తన తలంపు, తన కుట్ర, తన కుయుక్తి పోలా ఇంకా. ఎందుకంటే తన జీవితంలో ఎప్పుడూ రాజ్యాన్ని చేగించుకోవాలా, రాజ్యానికి రాజు అవ్వాలి, అదే తన కోరిక. అందుకని ఏం చేస్తా ఉన్నాడంటే, అబీషగును గనక అదోనియా పెండి చేసుకుంటే, అబీషగు ఎవరి కోసం తీసుకురాబడింది? దావీదు కోసం తీసుకురాబడింది. కాబట్టి రాణి స్థానంలోనో లేదా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని కోరుకుంటే రాజ్యాధికారం కూడా నాదే కావచ్చు అని అనుకొని తలంచుకొని కుట్రతో కపటముతో ఆ చిన్నదానిని షూనేమీరాజు అబీషగుని తనకివ్వమని కోరుతాడు. అందుకు సొలొమోనుకి విపరీతమైన కోపం వస్తుంది. సొలొమోను ఒక మాట అంటాడు. ఏమనంటే, అమ్మా నువ్వు అడిగేది మంచిదే, అయితే ఒక పని చేస్తాను, రాజ్యం కావాలంటే రాజ్యం ఇస్తాను, ఇంకేది కావాలంటే అది ఇస్తాను, కానీ ఇదిగో తండ్రి కోసము తీసుకొచ్చినటువంటి అబీషగుని తనకివ్వమని పెళ్లి చేయమని కోరుతున్నాడు. అందులో చాలా కుట్ర ఉన్నది, చాలా కుయుక్తి ఉన్నది, కాబట్టి అతను ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదని చెప్పేసి సొలొమోను ఏం చేస్తాడంటే బెనయా అనేటువంటి ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తిని ఏమని చేయమంటాడు? సంహరించమంటాడు. చూడండి ఆ తర్వాత వచనాలు మనం చదివితే చూడండి 23వ వచనం చదువుదాం. రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక. అతను అడిగినటువంటి ఆ కోరికను బట్టి అతనికి మరణశిక్షే తథ్యం. ఒకవేళ అతనికి కనుక మరణశిక్ష కనుక విధించకపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అంటే అర్థం ఏంటి? తప్పకుండా అతని శిక్షకు అర్హుడు, మరణశిక్షకు పాత్రుడు. కేవలం ఒకటే కారణం, ముందు క్షమించాడు, నువ్వు రా, నీ తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలదు, నేను క్షమించాను రా అని చెప్తాడు. కానీ వచ్చిన వాడు ఏం చేశాడంటే మళ్ళా కుట్రతో అబీషగుని తన భార్యకి మనం కోరినప్పుడు సొలొమోను ఇక సహించలేకపోయాడు. ఎంత దౌష్ట్యము, ఎంత దుర్మార్గము తనలో ఉందో గుర్తించినాడు. అందుకనే ఏం చేశాడంటే సొలొమోను అతన్ని చంపుట కొరకై, అతన్ని సంహరించుట కొరకై ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఈ మాట చదివి మనము తర్వాత భాగంలోనికి వెళ్తాం. చూడండి 29వ వచనం. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠం వద్ద ఉన్నాడనే సంగతి రాజుకు సొలొమోనులకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చెను. ఆ విధంగా ఏం చేశాడు? బెనాయా అనేటువంటి వ్యక్తి అదోనియా మీద పడి అతనిని సంహరించెను. మీకు ఒక ప్రశ్న, అదోనియా చనిపోవడానికి కారణము? అదోనియా చనిపోవడానికి కారణం తను కోరుకొనని కోరిక, తనకు అవసరం లేనటువంటి దాన్ని కోరుకున్నాడు, లేదా దుర్మార్గంగా కుయుక్తిగా రాజ్యమును చేజిక్కించుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఆశ తన మరణానికి ఏం చేస్తూ వచ్చింది? దారి తీస్తూ వచ్చింది. చూడండి, ఏర్పరచబడినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏర్పాటులో లేనటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు. ఏర్పాటులో లేని వ్యక్తి ఏమన్నా మరణశిక్షకు పోతే, ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఏమన్నా సింహాసనం మీద కూర్చున్నాడు. ఏర్పాట్లు లేని వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఏర్పాట్లు లేని వ్యక్తి ఎవరమ్మా? అదోనియా. ఏమైపోయాడు? ఉన్నాడా? చనిపోయాడా? చంపబడ్డా? చనిపోయాడా? చంపబడ్డా?
మరణశిక్ష విధించబడింది అదోనియాకి. ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఎక్కడున్నాడు? సింహాసనం మీద ఉన్నాడు. సో నౌ యు ఆర్ ఆల్ చూజన్ వెసల్స్. మీరందరూ కూడా ఏర్పరచబడినటువంటి పాత్రలు. ఏర్పాటులో లేకపోతే, ఏర్పాటులో లేకుండా మన ఏర్పాటును బట్టి మన ఉద్దేశానుసారంగా మనం వెళితే గనక ఇట్ లీడ్స్ టు డెత్. అది మరణానికే మనము వెళుతున్నామనేటువంటి సంగతి మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏర్పాట్లో లేకుండా దేవుని యొక్క ఉద్దేశాలు సంకల్పాలు తెలుసుకొనకుండా నీ ఉద్దేశం ప్రకారము, నీ సంకల్పం ప్రకారము, నీ ఆలోచన ప్రకారము నువ్వు వెళితే గనక దట్ వే లీడ్స్ టు డెత్. ఆ మార్గముని మరణానికి దారి తీస్తుంది. అందుకనే దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నామో లేమో ఫస్ట్ వీ కెన్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడగాలి, అయ్యా నేను నీ ఏర్పాటులో ఉంటే విచ్ వే ఐ హ్యావ్ టు గో, నేను ఏ మార్గంలో వెళ్ళాలి, విచ్ వే ఐ హ్యావ్ టు డూ, ఏ మార్గం వెళ్ళి ఏం పని చేయాలి, ఇవన్నీ కూడా మనం దేవుణ్ణి అడగాలి. ఆ ఏర్పాటులో లేకుండా చేసిన దాన్ని బట్టి అదోని ఎలాగైతే మరణశిక్ష పొందాడో మనం కూడా అలాగ కాకుండా ఉందుముగాక. దేవుణ్ణి అడుగుతూ ఏర్పాటులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో, దేవుడు ఎలాగైతే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, వై వీఆర్ చూజన్, ఎందుకు మనం ఎందుకు చేయబడ్డామో అన్ని మనం దేవుణ్ణి అడుగుడు ద్వారా తప్పకుండా మన మార్గం అనేటువంటిది, మన జీవితం అనేటువంటిది, మన బ్రతుకు అనేటువంటిది ఇట్ ఈస్ అ లైట్ అండ్ చాలా వెలుగుమయంగా ఉంటుందన్నమాట. అలా కాకుండా పోతే యువర్ లైఫ్ విల్ బి సో మచ్ డార్క్ అండ్ చాలా చీకటి, అంధకారం. అందులో ఏమి అంత పాపమే ఉంటుంది, అంత రహస్యమే ఉంటుంది. ఆ జీవితం అంతా కూడా ఇట్ ఈస్ లస్ట్ఫుల్ లైఫ్, ఇట్ ఈస్ అ వేస్ట్ఫుల్ లైఫ్, వ్యర్థమైనటువంటి జీవితం అది. అందుకని మనం దేవుణ్ణి అడగాల, దేవుడా నీవు ఏర్పాటు చేసుకున్నావు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అనేటువంటి విధానం మనము అడగాలి. అయితే కొన్ని పాత్రలు ఉన్నాయి, మనకున్నటువంటి లెసన్ ప్రకారము కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు మన ఇంట్లో ఉంటాయి. కొన్ని పాత్రలు ఎండాకాలం వస్తే ఇప్పుడు చక్కగా మనం చల్లటి నీళ్లు తాగుతూ ఉన్నాం. ఈ నీళ్లు తాగేటప్పుడు మనం ఈ ఎండాకాలంలో చల్ల నీళ్లు తాగాలని కోరుకుంటాం, చల్లకాలంలో వేడి నీళ్ళు తాగాలని కోరుకుంటాం. అంటే వాతావరణ పరిస్థితులను బట్టి మనం ఒక పాత్రను మనం మార్చుకుంటూ ఉంటాం. అలాగనే సో మీరందరూ కూడా ఏర్పరచబడిన పాత్రలు కాబట్టి మొదటి పాత్రగా మీరు ఎలా ఉండాలంటే యు మస్ట్ బి ఫిల్డ్. మీరు ఎప్పుడు కూడా నింపబడినటువంటి వారుగా ఉండాలి. ఏముంది అక్కడ? యు మస్ట్ బి ఫిల్డ్. మీరు ఎప్పుడు కూడా నింపబడినటువంటి వారుగా ఉండాలి. మంచినీటితో నింపుతారా, చెడ్డ నీటితో నింపుతారా? మీరు ఉపయోగించేటువంటి పాత్రల్లో మంచినీరు పోస్తారా, చెడ్డనీరు పోస్తారా? చెడ్డనీరు పోస్తారా? ఆ మురికిని తీసుకొచ్చి పోస్తే ఏమైంది? ఆ మంచి పాత్ర కాస్త ఏమవుతుంది? మురికిదైపోతుంది. దిస్ వెసల్ ఈజ్ నథింగ్ బట్ యువర్ లైఫ్. ఈ పాత్ర మీ జీవితం అనుకోండి, ఈ పాత్రే మీ జీవితం అనుకోండి, ఈ పాత్రను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, మీరు కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన పాత్ర అని మీరు అనుకోండి. దెన్ దిస్ వెసల్ షుడ్ బి ఫిల్డ్ విత్ మంచి నీళ్లు, గుడ్ వాటర్. ఒక మంచి మంచి నీళ్లతో అది నింపబడాలి. అందుకని దేవుని వాక్యంలో కూడా ఒక మాట గమనిస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. మీరు అనుకోవచ్చునేమో నా జీవితం నా ఇష్టం అనుకోవచ్చునేమో. చాలామంది అనుకుంటా ఉంటారు, నా జీవితం నా ఇష్టం రా, నువ్వేంద్రా చెప్పేది నాకు అని అనుకుంటా ఉంటారు. నా లైఫ్ నాదిరా, నా జీవితం నాది, నా బ్రతుకు నాది, నువ్వెవడు నాకు చెప్పడం అనుకుంటా ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే యు ఆర్ నాట్ యువర్స్. మీరు మీ సొత్తు కారు. యు ఆర్ చూజన్ విత్ బ్లడ్, జీసస్ బ్లడ్. మంచి ఒక పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన రక్తము ద్వారా కొనబడినటువంటి జీవితం మీది. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మీరు విలువ పెట్టి కొనబడినటువంటి పాత్ర. ఈ విలువ పెట్టి కొనబడినటువంటి ఈ పాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే నింపబడుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము చేత నింపబడుతూ ఉండాలి. ఈ పాత్ర దేవుని యొక్క వాక్యము చేత నింపబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించబడేటువంటి జీవితం మీలో ఏర్పడుతుంది అన్నమాట. అందుకని చూడండి, మరొక మాట గమనిస్తే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట గమనిస్తాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి,
దానిలో ఏముందంట? దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. హలో, ఎక్కడ పోతున్నానన్నా? పోకూడదు, రావాలా? కూర్చో. రైట్, మంచి పిల్లలు కదా మీరు. కాబట్టి ఇక్కడ చూడండి, మద్యముతో మత్తులై ఉండకూడదు. చాలామంది యంగ్స్టర్స్ అట్ ద టీనేజ్లోనే చాలామంది ఆర్ స్పాయిల్డ్ దేర్ లైఫ్ బై టేకింగ్ ఆల్కహాల్. బయట చూస్తాం కదా, చాలా చిన్న వయసు, చిన్న చిన్న పిల్లలే. దే ఆర్ అడిక్టెడ్ టు స్మోకింగ్, దే ఆర్ అడిక్టెడ్ టు వైన్, మందుకి లేకపోతే ఒక స్మోకింగ్కి చాలా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ఇక్కడ ఏమన్నటువంటి మాట, మద్యముతో ఏమవుతుందంట? మత్తులై ఉండకుడి. మీ యొక్క హృదయం అనేటువంటిది, మీ హృదయం దేంతో నింపడాలా? మీ హృదయం దేంతో నింపడాలి నాయన? వాడి పేరు సురేష్ కుమారుడు. ఏం పేరు నాయన నీ పేరు? దేవరాజ్. దేంతో ఉండాలి నీ హృదయం? వాక్యముతో నింపబడాలి. మద్యముతోటి, స్మోకింగ్ తోటి, వాటితో నింపబడకూడదు. అలా గనక ఉంది అని అంటే మాత్రం యువర్ లైఫ్ లీడ్స్ టు డెత్. కాబట్టి మొట్టమొదటిగా యువర్ వెసల్ షుడ్ బి ఫిల్డ్ విత్ గుడ్ వాటర్, మంచి నీటితోటి, శుద్ధ జలముతోటి మీ యొక్క పాత్ర అనేది నింపబడాలా. రెండవదిగా చూస్తాం, చూడండి దేవుని వాక్యములో చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. శక్యమైతే అంటే అర్థం ఏంటి? మీకు చేతనైతే ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలంట? సమాధానముగా ఉండాలా. రెండవదిగా మనం చూస్తే మీరు ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉండాలి. కూల్ అంటే ఏంటి? చల్లగా అంటే నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలి. కొంతమంది హడావుడి చేస్తూ ఉంటారు, చాలా చూస్తూ ఉంటాం పైన. రే నాన్న ఇటు వచ్చి ఇటు చేయండి రా, సాంబార్ పోయింటారు అంటే ఉండి వస్తున్నా, ఇప్పుడు వస్తా, అడిపోయేస్తా. హడావుడి చేస్తూ ఉంటారు. ఎందుకని? ఎంగేజ్. ఈ ఎంగేజ్లో మీకు ఏంటనంటే అంత హడావుడే. నెమ్మదిగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము, చెప్పినట్టుగా ఉందాము, అందరితో సమాధానంగా ఉందాం అనేటువంటి మనస్తత్వం మనలో ఉండనే ఉండదు. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యువర్ వెసల్ షుడ్ బి కూల్. మీ పాత్ర ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? చల్లగా ఉండాలి. చల్లగా ఉండమంటే అర్థం ఏంటి? నెమ్మదిగా ఉండడం. ప్రతిదానికి కూడా నెమ్మదిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. మీ ఆలోచనలో కానీ, మీ తలంపుల్లో కానీ, మీ క్రియల్లో కానీ, మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా చాలా నెమ్మదిగా ఉంటే ఆ పని అనేటువంటి సక్సెస్ఫుల్ అవుతుంది. హడావుడి చేస్తే ఏమవుతుంది పని? హడావుడి చేస్తే పని పాడవుతుందా, బాగవుతుందా? చెప్పాలి మీరే. పాడవుతుందా, బాగవుతుందా? కాబట్టి మీరు ఎలా ఉండాలంటే ఎప్పుడు ప్రశాంతంగాను నెమ్మదిగాను ఉండాలి. అందుకని దేవుని వాక్యం మనం చదివాం కదా, చదవండి. దేవుని వాక్యం చదవండి. రోమాపత్రికలోనే, రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం ఏముంది అక్కడ? శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానంగా, మీ చెల్లితో, అక్కతో, తమ్ముడితో, అన్నతో, తల్లిదండ్రులతో, దేవుని యొక్క సేవకులతో, దేవుడి మందిరంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరితో, చిన్నవారైనా పెద్దవారైనా అందరితో ఎలా ఉండాలంటే సమాధానముగా ఉండాలి. మరి నువ్వు సమాధానంగా ఉండాలంటే ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. అదేవిధంగా కొలస్సీ పత్రికలో కూడా ఒక మాట రాయబడుతుంది, చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని, 3వ అధ్యాయం 13వ వచనం అమ్మా. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. చల్లగా ఉండడంలో, నెమ్మదిగా ఉండడంలో, ప్రశాంతంగా ఉండడంలో మనకు కనపరిచేటువంటి ఒక మన యొక్క పద్ధతి ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే క్షమించే గుణం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటావో, ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటావో, ఎవరైనా ఏదైనా నీకు హాని చేస్తే వెంటనే వాడిని క్షమించేటువంటి మనస్సు ముందు నీలో పుడుతుంది. వాళ్ళు తర్వాత నువ్వు క్షమిస్తే వాడే క్షమిస్తాడు. అంటే నువ్వు అనుకోవచ్చేమో తప్పు చేసింది వాడే అంకుల్ అంటాం మనం, తప్పు చేసింది వాడే, నేను ఎందుకు క్షమించాలంటాం. దట్స్ నాట్ కరెక్ట్. తప్పు వాడు చేసినా ముందు మనం ఏం చేయాలా? క్షమించాలా. మనం క్షమిస్తే వాడి చంపకు వాడు కొట్టుకున్నట్లే,
వాడే వచ్చి మళ్ళీ మనల్ని క్షమాపణ అడుగుతాడు. అలా కాకుండా నేను తప్పు ఏం చేయలేదు, చేసిందంతా వాడే, నేను ఎందుకు సారీ చెప్పాలా, నేను ఎందుకు వాడిని క్షమించాలనుకుంటే ఇట్ లీడ్స్ టు ఏమవుతుంది, గొడవలు, తర్వాత ద్వేషాలు, పగలకు దారి తీస్తుంది అనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించాడు. మన మంచివారిని క్షమించాడా, చెడ్డవారమని క్షమించాడా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను క్షమించాడు కదా, మంచివారమని క్షమించాడా, చెడ్డవారమని క్షమించాడా? మంచివారికి క్షమాపణ అవసరం లేదు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడంటున్నాడు. మరి మనం అందరం కూడా చెడ్డవారముగానే ఉన్నామని దేవుడు మనల్ని ప్రేమించాడు, క్షమించాడు. మనం ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాం. అలాగునే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎలాగైతే క్షమించాడో, మనం ఎలాగైతే ప్రేమించాడో, మన తోటి వారిని కూడా క్షమించేటువంటి మనస్తత్వం మనకు ఉంటుంది. ఎప్పుడంటే వెన్ యు ఆర్ కూల్, వెన్ యు ఆర్ కూల్. నువ్వు ఎప్పుడు నెమ్మదిగా ఉంటావో, ఎప్పుడు చల్లగా ఉంటావో, ఎప్పుడు నీవు నెమ్మదిగా చల్లగా ప్రశాంతంగా ఉంటావో, అప్పుడు నీవు అందరితో సమాధానంగా ఉంటావు. అదేవిధంగా అందరిని క్షమించేటువంటి మనస్సు నీలో ఏర్పడుతుంది. మూడవదిగా చూస్తే నీలో చాలా వినయ విధేయతలు ఉండాలి. నీ జీవితం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను ప్రాముఖ్యంగా నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నీవు మూడవది ఎలా ఉండాలంటే యూ షుడ్ బి సో హంబుల్. చాలా వినయ విధేయత కలిగి ఉండాలి. చూడండి, దేవుని వాక్యమును చూస్తాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. దయచేసి బాయ్స్ ఎవరైనా చదువుతారా? 5వ అధ్యాయం 26వ వచనం. బాయ్స్ ఎవరైనా చదువుతారా? సహాయం చేస్తారా ఎవరైనా? ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. అతిశయపడకూడదు. అతిశయపడడం వలన అంటే ఎగ్జాగరేట్ చేసుకోవడం వలన, మనం ఎప్పుడైతే ఎగ్జాగరేట్ చేసుకుంటామో వీ నెవర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎప్పుడు ఎగ్జాగరేట్ చేసుకోకూడదు. అంటే అతిశయం ఎందుకు, మనకు అవసరమే లేదు కదా. అతిశయించుకోవడం అనేటువంటిది మన జీవితాల్లో ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుని చేత వినయ విధేయతగా ఉండడానికి కోసం ఏర్పాటు చేయబడిన పాత్ర. మనం దేవుని చేత ఎందుకు ఏర్పాటు చేయబడ్డామంటే మనము చాలా వినయ విధేయతలు, హంబుల్గా ఉండాలి. మీ టీచర్ కనుక క్లాస్ రూమ్లోకి వస్తే, ఈ రోజుల్లో చాలా మారిపోయిందన్న. క్లాస్ రూమ్లో టీచర్ రాగానే వెనక బెంచ్లో ఉన్నాడు లేచి నిలబడ్డాడు, వెనక బెంచ్లో ఉన్నవాడు మధ్యలో ఉన్నాడు లేచి నిలబడి కనీసము గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పడానికి కూడా వానికి ఏముండదు, మనస్సు రాదు. సో